హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో దీనికోసం అయితే మేము 2 to 3 అవర్స్ వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. ఇది చాలా మందికి యూజ్ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కనుక షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి అయితే మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ వారం వెలుగు సక్సెస్ పేపర్ అయితే రావడం జరిగింది. సో దీనిలో మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక్కడ ఫస్ట్ కనుక చూసుకుంటే ఈ రీసెంట్గా మనకు వచ్చినటువంటి ఏకలవ్య స్కూల్స్లో టీచర్ జాబ్కి సంబంధించి సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, అర్హత విధానం, సిలబస్ అండ్ ముఖ్యంగా మనకు టీఎస్పీఎస్సీ నుంచి 2 యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది కదా, దాని గురించి మనకి ఇక్కడ తెలుగులో క్లియర్ ఇన్ఫర్మేషన్, సిలబస్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కంప్లీట్ ఇవ్వడం జరిగింది. అయితే నన్ను చాలామంది డౌట్స్ అడిగారు ఈ అర్హత విభాగంలో. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు, డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్లో డిప్లొమా ఉత్తీర్ణత, బీసీఏ డిగ్రీ ఉత్తీర్ణత అనేది చేసి ఉండాలి, లేదా కంప్యూటర్ సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్గా ఉన్నటువంటి డిగ్రీతో పాటు ఈ కంప్యూటర్ సైన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా చాలామంది అడిగినటువంటి డౌట్ ఏంటంటే ఈ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ సంబంధించి అడిగారు. సో ఇది వచ్చేసి మనకు ప్రభుత్వంచే నిర్వహించినటువంటి టెక్నికల్ పరీక్షలో ఉత్తీర్ణమైనటువంటి అభ్యర్థులే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఆ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ రీసెంట్గా దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారండి. ఎవరైనా కావాలంటే అప్లై చేసుకుంటే 4-5 డేస్ బ్యాక్ అయితే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు ఈ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ సంబంధించి, ఎగ్జామ్ సంబంధించి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని అయితే ఒకసారి చూడండి. అండ్ దానికి సంబంధించిన సిలబస్ ఇచ్చాడు. సో ఒకసారి పీడిఎఫ్ అనే కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదవండి. దీనిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇక్కడ కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు సంబంధించి మనకు 1 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, దాని యొక్క విధానం అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జాబ్ సెర్చ్ విభాగంలో చూస్తే చాలా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా మనకు సూయజ్ కాల్వాకి సంబంధించి ఒక షిప్ అయితే స్ట్రక్ కావడం జరిగింది. దాని మీద దానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి బిట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కోణంలో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. అండ్ అదే కాకుండా ఇంకా మోడల్ స్కూల్స్ అడ్మిషన్ సంబంధించి కావచ్చు. అండ్ రీసెంట్గా మనకు గ్లోబల్ జెండర్ గ్యాప్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 140 వచ్చింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్ రౌండ్ అప్ కంప్లీట్గా ఇచ్చారు. కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక పేపర్ అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాప్యం లేకుండా జాబ్స్ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సెలక్షన్ కమిటీ ద్వారా నియామకాలు, ఉద్యోగాల భర్తీలో కొత్త పంతపై కసరత్తు, ఇక గ్రూప్ పోస్టులకే టీఎస్పీఎస్సీని పరిమితం చేసేటువంటి ప్రతిపాదనలు, జాప్య నివారణ, కేసులో తలనొప్పులు లేకుండా వ్యూహాలు, ఇప్పటికే సొంతగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్న విద్యుత్, పోలీస్, సింగరేణి అంటూ ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మన న్యూస్ కనుక చూసినట్టయితే ఉద్యోగాల భర్తీలో ప్రస్తుతం సరికొత్త పంతాను అనుసరించే అంశంపై కసరత్తు అయితే జరుగుతుందంటూ ఒక న్యూస్ ఉంది. ఇక్కడ 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినటువంటి అనంతరం ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో సీరియస్గా వర్క్ అయితే జరుగుతుంది. అవినీతి రహితంగా పారదర్శకంగా పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి గతంలో ఉద్యోగ నియామకాలన్నింటినీ టీఎస్పీఎస్సీకి అప్పగించగా కోర్టు కేసులు సో ఇతరత్ర కారణాలతో కొంత లేట్ అయితే అయింది. అయితే ఇక అట్లా కాకుండా సో కొంత ఈ భర్తీని అనేటువంటి వేగం చేయడానికి సో ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన బోర్డులకే ఈ నియామకాలు అప్పగించేటువంటి అవకాశం ఉందంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో దీనిలో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే జాప్యం లేకుండా జాబ్స్ అంటే ఇవి ఇలా చేయడం వల్ల కొంత లేట్ కాకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. సో ఇదివరకే మనకు కొన్ని అయితే సొంత రిక్రూట్మెంట్లు అనేటువంటి చేసుకుంటున్నాయి ఆయా బోర్డులకు సంబంధించి. దానిలో మనం ముఖ్యంగా కనుక చూసినట్లయితే గతంలో మనం ఇప్పుడు గురుకుల టీచర్స్ పోస్టులు ఉన్నాయి కదా, వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టగా ఇప్పుడు గురుకులకు సంబంధించి ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు సమాచారం ఉంది. అండ్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి దీనికి సపరేట్ బోర్డు ఉంది. అండ్ విద్యుత్ సంస్థలకు సంబంధించి కూడా మనకు సొంతగానే జరుగుతున్నాయి. అండ్ సింగరేణిలో కూడా మనకి ఇదే తరహాలో అయితే జరుగుతుంది. సో టీఎస్పీఎస్సీకి సంబంధించి ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్స్, గ్రూప్ 2 గ్రూప్స్కి సంబంధించి మాత్రమే అప్పగించే యోచనలో ఉన్నట్లు ఇక్కడ వీళ్ళైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల కొంత ఈ భర్తీ ప్రక్రియ అనేటువంటిది కొంచెం వేగవంతంగా జరిగేటువంటి ఛాన్స్ ఉంటుందంటూ దానికోసం ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఇక్కడైతే న్యూస్ అయితే ఉంది. అండ్ 3 ఏళ్ల దాకా ఉద్యోగాలు లేవంటే న్యూస్ చూడవచ్చు. అంటే మనకు కొత్తగా 3 years అనేటువంటి ఏజ్ రిలాక్సేషన్ పెంచారు కదా, వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ పెంచారు కదా. సో దానివల్ల మళ్ళీ నెక్స్ట్ ఉద్యోగాలు అనేవి 3 years దాకా చాలా తక్కువ ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే 50,000 ఉద్యోగాలు ఫిల్ చేసిన తర్వాత ఉద్యోగ నియామకాల పరిస్థితి కొంత లేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ దీనిలో అయితే ఓవరాల్గా ఉండడం జరిగింది. అండ్ మరొక న్యూస్ కనుక చూసుకుంటే తెలంగాణ పోలీస్ విభాగాన్ని వీటని సిబ్బంది కొరత అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మొత్తం పోస్టుల్లో 20% పైగా ఖాళీలు, నూతన భర్తీలు పూర్తయ్యేసరికి పదవి విరమణ చేస్తున్న వారితో అదే స్థాయిలో ఖాళీలు. అండ్ హైదరాబాద్లో 30%,
అండ్ సైబరాబాద్లో రాచకొండలో భారీగా ఖాళీలు అంటే ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా సిబ్బంది కొరత ఉందంటే ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ చేయడానికి మనకు 1 to 1.5 year అయితే పడుతుంది. ఈ 1 to 1.5 yearలో కొత్త వాళ్ళని తీసుకునేటువంటి ఆ టైంలో మళ్ళీ పాత వాళ్ళు ఏదైతే రిటైర్మెంట్ అయ్యి మళ్ళీ అదే స్థాయిలో ఖాళీలు ఉంటున్నాయంటూ ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. దీనిలో ముఖ్యంగా ఉన్నటువంటి పోస్టులని ఇప్పటివరకు లెక్కేసుకుంటే దాదాపు 1,00,000 పోస్టులు ఉంటే దానిలో 20% అట్లా 20% ఖాళీలు ఇప్పటివరకు అయితే ఉన్నాయంట. ఇంకా అవి అనధికారిక లెక్కలు. అధికారిక లెక్కల ప్రకారం అనధికారిక లెక్కల ప్రకారం ఇంకా ఎక్కువ ఉండవచ్చు అని చెప్పేసి దీనిలో ఓవరాల్గా అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. నేను కంప్లీట్గా చదవట్లేదు, ఎందుకంటే కంప్లీట్గా చదివి మీకు దీనిలో ఉన్నటువంటి సారాంశాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే వీటి యొక్క భర్తీ ప్రక్రియ అనేటువంటిది మనకి ఇప్పుడు 2-3 yearsకి జరుగుతుంది కదా, అది అట్లా కాకుండా ఇయర్లీ వన్స్ ప్రతి ఇయర్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రావాలని చెప్పేసి దీనిలో సీనియర్ ఉంటారు కదా, సీనియర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినటువంటి సీనియర్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళైతే చెప్తున్నారు, ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ అయితే ఉండడం జరిగింది. సో ప్రతి ఇయర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ రిక్రూట్మెంట్ జరిగితే ఈ విధమైనటువంటి సిబ్బంది కొరత ఉండదని చెప్పేసి దీనిలో అయితే న్యూస్ ఉంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ఇస్రోలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని గురించి మనం ఇంతకుముందు కూడా చూసాం. దీంట్లో 24 వేకెన్సీస్ సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇంకా దీనికైతే టైం ఉంది, April 21 వరకు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే దీనికైతే అప్లై చేసుకోండి. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కొలువు కోసం ఆత్మ బలిదానం అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా మనకు కేయూ స్టూడెంట్ March 26న పుర్ల మంది అయితే తాగడం జరిగింది, సునీల్ అనే వ్యక్తి. సో నిన్న అతను చనిపోయాడు. ఇక్కడ చూడవచ్చు ట్రీట్మెంట్ తీసుకుంటూ నిమ్స్లో కన్నుమూత, ఆ వెంటనే గాంధీ హాస్పిటల్కు పోస్ట్ మార్టం, స్టూడెంట్ల ఆందోళన, రూట్లు మారుస్తూ డెడ్ బాడీని సొంతూరుకు తీసుకొచ్చినటువంటి పోలీసులు అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. బిడ్డ జాబ్ కొడతానంటివి శివమై వస్తేవా అంటూ వాళ్ళ యొక్క పేరెంట్స్ అయితే ఇక్కడ రోధిస్తున్నటువంటి పిక్చర్ అయితే మనం చూడవచ్చు. ఇది చాలా ఘోరం. సో ఇటువంటి పనులు అయితే చేయకండి. సో మన లైఫ్ ఇంపార్టెంట్, జాబ్స్ కంటే లైఫ్ ఇంపార్టెంట్. ఏదైనా ఉండి మనం బతికి సాధించుకోవాలి. ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం వల్ల సో మన పేరెంట్స్కి మనం అయితే దూరం కావడం జరుగుతుంది. సో ఎవరైనా ఉంటే అటువంటి ప్రయత్నాలు అయితే చేయకండి. కంపల్సరీ జాబ్స్ అనేవి వస్తాయి, కొంత టైం పడుతుంది కావచ్చు. కాకపోతే లైఫ్ అనేటువంటిది ఒక జాబే కాదు, ఇంకా చాలా సోర్సెస్ ఉన్నాయి. సో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, ఇటువంటివి అయితే చేయకండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుంటే ప్రగతి భవన్ను ముట్టడిస్తామంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచందర్ రెడ్డి మనకు ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి అన్ని జాబ్స్కు త్వరలోనే నోటిఫికేషన్స్ ఇవ్వాలి, లేకుంటే మేము ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పేసి ఒక పిలుపునైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు కొన్ని నోటిఫికేషన్ వివరాలు అయితే చూడవచ్చు. ఇది మహబూబ్ నగర్లో ఉన్నటువంటి జీఎంసీ ఫ్యాకల్టీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 14 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రొఫెసర్లు 2 అండ్ అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్లు వచ్చేసి 11, అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. సో వాటికి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి అభ్యర్థులు, దానిలో స్పెషలైజ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక విధానం ఇక్కడ ఇచ్చారు. దరఖాస్తు వచ్చేసి మీకు April 7 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ అయితే చూడండి. నెక్స్ట్ బీటెక్ లేకున్నా కూడా ఎంటెక్లో చదవచ్చు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. భిన్నమైనటువంటి బ్రాంచ్ ఎంచుకునేందుకు ఐసీటీసీ ఈ మధ్యలో అయితే అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. సో బీటెక్లో ఏ బ్రాంచ్ చదివినా ఎంఈ ఎంటెక్లో అదే బ్రాంచ్ చేరాలని చెప్పేసి మనకి ఇంతకుముందు రూల్ ఉంది. కాకపోతే ఇప్పటి నుంచి ఆ రూల్ని అయితే తీసేసి ఎవరైనా ఎంటెక్లో తన ఇష్టమైనటువంటి కోర్స్ అంటే బీటెక్లో ఏది ఉన్నా లేకున్నా ఆ సబ్జెక్ట్ లేకున్నా కూడా ఎంటెక్ చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఐసీటీసీ కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చినట్లు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే ఇంకెంతమంది నిరుద్యోగులు బలి కావాలి అంటూ ఒక మనకు ఆర్టికల్ అయితే రావడం జరిగింది వెలుగు న్యూస్ పేపర్లో. ఇక్కడ మనకు లక్ష్మణ్ గారు, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఒక ఆర్టికల్, అతను మాట్లాడినటువంటి మాటలను ఒక ఆర్టికల్ రూపంలో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి రాష్ట్రం ఉంది అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ దీనిలో మనకు కొన్ని ఖాళీలు 3 లక్షలు భర్తీ చేసింది 35,000 అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇప్పటివరకు ఉన్నటువంటి ఖాళీల వివరాలు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగుల పరిస్థితి అనేది తెలంగాణలో ఏ విధంగా ఉంది, సో ప్రభుత్వం ఏ మేరకు ఉద్యోగ ఖాళీలను ఫిల్అప్ చేస్తుంది అంటూ ఇక్కడ మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో అయితే ఉండడం జరిగింది. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఈ పీడిఎఫ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే వెలుగు న్యూస్ పేపర్లో కూడా మీరు దీన్ని అయితే చూడవచ్చు. సో ఇదే కాకుండా నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో ఇవే కాకుండా ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మీకు నేను వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో 12 to 1 మధ్యలో అయితే షేర్ చేస్తాను. ఈ మధ్యలో నేను షేర్ చేయట్లేదు బికాస్ ఆఫ్ నాకు నా వెబ్సైట్ కొంత ప్రాబ్లం ఉంది, అందుకనే పీడిఎఫ్స్ అనేది పంపించట్లేదు. సో నేను మ్యాక్సిమం ఈరోజు అయితే పంపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ కంచెలు రెగ్యులర్గా మీకు ఈ పీడిఎఫ్స్ అనేటువంటి అందుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.